పూర్తిగా చీకటి పడింది. కొండగుహలో ఉండే బందిపోటు రమణ దీపం వెలిగించాడు. అతని అనుచరులు సింగన్న, పాపన్న పదునుగా ఉన్న కత్తులు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఎరా సింగా, వేటకన్నీ సిద్ధం చేశారా? చేసాం రావణ. నిన్న పడమటి దిక్కునున్న పాతాళం దోచుకున్నాం. మొన్న తూర్పున ఉన్న మందారపల్లి దోచుకున్నాం. నేడు ఉత్తరం ఏపునున్న ఏకాంతపురికి వెళ్తున్నాం. మన లక్ష్యం అందినంత దోచుకోవటం, అడ్డు వచ్చిన వాళ్ళని హతమార్చటం. అది చిన్నపిల్ల కావచ్చు, కుక్కపిల్ల కావచ్చు, రాలిపోయే ముసలి పీనుగైనా కావచ్చు. జాలిపడేది లేదు, కరుణించేది లేదు, కన్నీళ్లకి కరిగేది లేదు. అర్థమైందా? అయింది రావణ అని చెప్పి రమణతో కలిసి దోచుకోవడానికి కత్తులు, తుపాకీలు పట్టుకుని ఆ కొండ ప్రాంతం వదిలి ఏకాంతపూరికి చేరుకున్నారు. ఊరు ప్రశాంతంగా ఉంది. ఎవరింట్లో వాళ్ళున్నారు. రమణ తుపాకీనెత్తి గాల్లోకి కాల్చాడు. అంతే, ఊరంతా భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందరూ పరుగులు పెట్టారు. అంతే. ఇక మొదలు పెట్టండ్రా అని చెప్పి రమణ కత్తి పట్టుకుని ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఉండే గోపాలం, రాధమ్మ అనే దంపతులు చనిపోయున్నారు. వాళ్ల దగ్గర నిలబడి వాళ్లను చూస్తూ ఏడుస్తున్న 10 ఏళ్ల లావణ్య కనిపించింది. దోచుకోవడానికి ఆ ఇంట్లో కాని, చనిపోయిన వాళ్ల ఒంటి మీద కాని, ఏడుస్తున్న లావణ్య మెడలో కాని ఏమీ లేవు. దాంతో రమణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏడుస్తున్న లావణ్య, అన్నయ్య, నన్ను తీసుకెళ్ళిపో, ఆ చలపతి నన్ను కూడా చంపేస్తాడు అని రమణ చేతిని పట్టుకుంది లావణ్య. ఎందుకో తెలియదు, మొదటిసారి బందిపోటు రమణ మనసు కరిగింది. లావణ్యని తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. మళ్లీ తుపాకీ గాలిలోకి ఎత్తిపెట్టి కాల్చాడు. అంతే, దోచుకున్న వాటితో సింగన్న, పాపన్న రమణ దగ్గరికి వచ్చారు. రమణ, మనం వచ్చిన పని అయిపోయింది. అయితే పదండి అని చెప్పి లావణ్యని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. కొంత సమయం తర్వాత లావణ్యతో కలిసి బందిపోటు రమణ కొండగుహలో ఉన్నాడు. ఏడుస్తున్న లావణ్యని చూస్తూ, ఇంక ఏడవకు. ఇక్కడికి చలపతి రాడు, నిన్ను చంపడు. అక్కడ నీళ్లున్నాయి, తాగి పడుకో అని చెప్పి నీళ్ల కుండని చూపిస్తాడు. లావణ్య ఆ కుండ దగ్గరికి వెళ్లి నీళ్లు తాగుతుంది. రమణ మంచం దగ్గరికి వచ్చింది లావణ్య. అప్పుడనిపించింది రమణకి, ఇదిగో అమ్మాయి, ఏమైనా తిన్నావా? లేదన్నా, ఏమీ తినలేదు, ఆకలిగా ఉంది ఆ మంచం కిందున్న మూటలో రొట్టెలున్నాయి, వాటిని తిను అని చెప్పగానే లావణ్య రొట్టెలు తింటూ మంచం మీద కూర్చుంటుంది. మీరేంట్రా అలా దివాలా తీసిన ముఖాలేసుకొని చూస్తున్నారు? దోచింది మొత్తం బయట తీయండి అని రమణ చెప్పగానే దోచుకున్న నగలని, డబ్బులని సింగన్న, పాపన్న కుప్పగా పోశారు. వాటిని చూసి రమణ ఇలా అంటాడు, ఇదేంట్రా సింగా, ఇంత తక్కువ వచ్చింది? ఈ ఊళ్ళో ఎవరి దగ్గర డబ్బులు, నగలు లేవు రమణ. ఏ ఇల్లు చూసినా పేదింట్లాగే కనపడింది. ఎవరిని బెదిరించినా దండం పెట్టి బతిమాలడం, మనం కొట్టే దెబ్బలు తిండం తప్ప దాచుకున్న డబ్బులు గాని, నగలు గాని ఇవ్వలేదు. ఉంటే కదా వాళ్ళు దాచుకోవడానికి, మీకివ్వడానికి. అంటే అసలు మీరు బందిపోటు దొంగలా? కాదు, బందిపోటు దొంగలంటే ఉన్నవాడి దగ్గరికెళ్ళి దోచుకెళ్లడం, లేని వాళ్ళకి పంచిపెట్టడం అని మా అమ్మ చెప్పింది. కాని మీరు డబ్బున్న ఆ చలపతిని వదిలిపెట్టి పేదవాళ్ళని కొట్టి వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు. నీ మాటలు వింటుంటే కోపం రావటం లేదు, జాలి కలుగుతుంది. పడుకో, మేమిలాగే ఉంటాం, అందరినీ దోచుకుంటాం. మాకు ఉన్నవాడు లేనివాడనే భేదం ఉండదు. కత్తి తీసి పీక మీద పెట్టాలి, అందినంత దోచుకోవాలి. నువ్వు చెప్పిన చలపతిని కూడా ఇంతకుముందు ఎన్నోసార్లు దోచుకున్నావు. మాకు భయపడే ఆడు కాపలాదారుల సంఖ్యను పెంచుకున్నాడు. అందుకని భయపడి మళ్ళీ దోచుకోలేకపోయారు కదా. ఒరేయ్, ఈ సొమ్మంతా పెట్టెలో పెట్టి పడుకోండ్రా అని చెప్పగానే సింగన్న, పాపన్న ఆ సొమ్మంతా ఒక పెట్టెలో పెట్టి వాళ్ల మంచాలలో పడుకుంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. బందిపోటు రమణ దగ్గర ఉన్న లావణ్య వాళ్ళకి చక్కని అన్నం, కూర వండి పెడుతూ ఉండేది. వాళ్లతో కబుర్లు చెప్పి
వాళ్ళని నవ్వించేది. ఒక రోజున రమణకి బాగా జ్వరం వచ్చింది. నన్ను కొంచెం గుహలో నుంచి బయటకు తీసుకెళ్ళండి. అడవిలో జ్వరం తగ్గించే ఆకుంటుంది, అది తీసుకొస్తాను, నన్ను నమ్మండి అని చెప్పగాని సింగన్న పాపన్న ఏమాత్రం ఆలోచన చేయకుండా లావణ్యని గుహలో నుంచి అడవిలోకి తీసుకొస్తాడు. అక్కడ లావణ్య తనకి కావలసిన ఆకులను తీసుకుని వెళ్తుంది. ఆ ఆకుల రసం రమణకి రాస్తుంది. ఏమాత్రం పడుకోకుండా తలమీద తడిబట్ట వేస్తూ ఉంటుంది. 2 రోజులకి రమణ పూర్తిగా కోలుకుంటాడు. కొన్నాళ్లకి రమణ లావణ్యల మధ్య అన్నా చెల్లెళ్ల అనుబంధం ఏర్పడింది. బందిపోటు రమణ దోచుకున్న ధనాన్ని పేదవాళ్లకి పంచిపెట్టడం మొదలుపెట్టాడు. అది సింగన్నకి పాపన్నకి నచ్చలేదు. ఒక రోజున సెలయేరు దగ్గర, ఒరే పాపి, ఏం చేద్దాన్రా, రమణ పూర్తిగా మారిపోయాడు. అందుకు కారణం ఆ లావణ్యరా. అవునరా, లావణ్యం చంపేస్తే మళ్ళీ రమణ మన పాత రమణ అయిపోతాడు అని మాట్లాడుకుని ఆ రోజు రాత్రి రమణ లేనప్పుడు లావణ్యని చంపాలని నిర్ణయించుకున్నారు. అలాంటి రోజు వాళ్ళకి రానే వచ్చింది. ఒక రోజున అర్ధరాత్రి వేళ 10 ఏళ్ల లావణ్య లాంతర్ దీపం పట్టుకుని సరిగ్గా కనబడని ఆ కొండ ప్రాంతంలో పరుగులు పెడుతూ, రమణ కాపాడు, నన్ను కాపాడు రమణ అని అరుస్తూనే పరిగెడుతూ ఉంటుంది. లావణ్య వెనుకాలే తనను చంపడానికి సింగన్న పాపన్న అనే బందిపోటు దొంగలు పదునుతో ఉన్న కత్తులు పట్టుకుని పరిగెడుతూ ఉంటారు. ఒరే సింగా, ఆ రమణగారు రాకముందే ఎట్టగానే ఈ అమ్మాయిని చంపేయాలరా. అవునరా పాపి, ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి మన రమణలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు బందిపోటు రమణ అంటే భయపడని వాళ్ళు లేరు, కానీ ఇప్పుడు ఆ భయమే లేదు. అందుకు కారణం ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని చంపి మళ్ళీ జనాల్లో బందిపోటు రమణంటే వణుకు పుట్టేలా చెయ్యాలి. అవునరా సింగా అని మాట్లాడుకుంటూ లావణ్య వెనకాలే పరిగెడుతూ ఉంటారు. ఆయాసపడుతూ లావణ్య కొండ చివరికి వచ్చి ఆగిపోతుంది. దొంగలు కూడా ఆయాసంతో లావణ్యని చూసి ఆగిపోతారు. అన్నయ్యలు, నన్ను చంపకండి. 7 ఏడాది నుంచి మనం కలిసే ఉంటున్నాం. అమ్మలా మీకు అన్నం వండి పెట్టాను, చెల్లిలాగా రాఖీలు కూడా కట్టాను. దొంగతనం చేసి గాయాలతో వస్తే వాటికి మందు కూడా రాసేదాన్ని. ఇన్ని చేసిన నన్ను చంపేస్తారా అన్నయ్యలు? అయితే నువ్వే కొండ మీద నుంచి దూకి చచ్చిపో. లావణ్య, పాపిగాడు చెప్పినట్టుగా కొండ మీద నుంచి దూకి చచ్చిపో అని 2 దొంగలు అనగానే లావణ్య బ్రతిమిలాడుతూ, నేను చనిపోను, నన్ను మీరు చంపొద్దు అని అంటూ ఉంటుంది. కాని ఆ 2 దొంగలు వినిపించుకోరు. లావణ్యని చంపడానికి కత్తులు గట్టిగా పట్టుకుని కసిగా లావణ్య వైపు నడుస్తూ ఉంటారు. లావణ్య భయపడుతూ, నన్ను కాపాడు రమణ అన్నయ్య అంటూ వేడుకుంటూ ఉండగా వాళ్ల దగ్గరికి బందిపోటు రమణ వచ్చాడు. సింగన్న పాపన్న ఇద్దరూ రమణని చూస్తారు. ఎరా నమ్మక ద్రోహుల్లారా, మిమ్మల్ని నమ్మి లావణ్యని అప్పగించిపోతే చంపాలని చూస్తారా? తప్పులేదు రమణ, ఈ అమ్మాయి రాకముందు మనం ఎలా ఉండేవాళ్ళం, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఎలా అయ్యాం? లావణ్య రాకముందు మనం కరుడుగట్టిన గజ దొంగలం, వచ్చిన తర్వాత మనసున్న గజ దొంగలమయ్యాం. మాకు మనసు మమత వద్దు రమణ, డబ్బులు కావాలి. సరే సింగన్న, ఈసారి చలపతి ఇంట్లో భారీగా దొంగతనం చేద్దాం. ఆ డబ్బుల్ని మీరిద్దరే తీసుకోండి అని రమణ చెప్పటంతో సింగన్న పాపన్న ఆ క్షణం పాటు లావణ్యని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు. 2 రోజుల తర్వాత పగటిపూట బందిపోటు రమణ 10 ఏళ్ల లావణ్యని తీసుకుని జమీందారు చలపతి ఇంటికి వచ్చాడు. ఎలాంటి ఆయుధము లేకుండా తన దగ్గరికి వచ్చిన గజదొంగ రమణని చూసి చలపతి ఆశ్చర్యపోయాడు. ఓహో, ఎలాంటి ఆయుధం లేకుండా ఈ 10 ఏళ్ల అమ్మాయితో వచ్చింది బందిపోటు దొంగ రమణ? అవును బాబుగారు. ఇదేంటి, వేషమే అనుకున్నాను, మాట కూడా మారింది. ఈ చిట్టి తల్లి లావణ్యతో కొన్నాళ్ళు గడపండి, మీరు కూడా మారిపోతారు. ఇక్కడున్నది జమీందారు చలపతి. ఈ బందిపోటు రమణ కంటే దుర్మార్గుడు కాదు గదా బాబుగారు. నన్నే మార్చేసింది పాప, ఇక మిమ్మల్ని మార్చకుండా ఉంటుందా చెప్పండి? నువ్వు పేరుకే బందిపోటువి, కాని బంధాలకు బానిసయ్యా. బంధాలకు మీరు బానిసయ్యారు కాబట్టే
సంతానం లేదని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు, ఇంకా గడుపుతున్నారు. ఈ విషయం ఎవరికీ తెలియదు అని అనగానే చలపతి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. బాబుగారు, మనం చేస్తున్న పాపాలని లెక్కబెడుతున్న ఆ దేవుడు తగిన శిక్షంటూ సంతానం లేకుండా చేసి ఏడిపిస్తూ ఉంటాడు. అందుకే మీకు నాకు సంతానం లేకుండా పోయింది. కాని ఆ దేవుడు నా బాధని అర్థం చేసుకుని ఇదిగోండి ఈ లావణ్యనిచ్చాడు అని చెప్పి రమణ లావణ్యని తీసుకుని తన అమ్మా నాన్న చనిపోయిన ఇంటికి వెళ్తాడు. దొంగతనం, దోపిడీ చేయడం మానేసి బందిపోటు రమణ బాధ్యత గల అన్నగా మారిపోయాడు. లావణ్యని అపురూపంగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇది ఇవాల్టి స్టోరీ బందిపోటు. పాపం ఆ రోజు రాత్రి పొలానికి నీళ్లు పెట్టి ఇంటికి వెళ్తున్న సారంగపాణి అదృష్టం ఏమాత్రం బాగోలేదనే చెప్పాలి. ఇంకొక 2 సార్లు పొలానికి నీళ్లు పెట్టి ఆ తర్వాత పెట్టడం ఆపేయాలి. పొలం ఏమాత్రం తడి లేకుండా అవగానే కూలాలని పిలిచి కోయించాలి అని అనుకుంటూ వెళ్తున్న సారంగపాణిని సంచితో పరుగెత్తుకొచ్చిన దొంగ వీరయ్య చూసుకోకుండా గుద్దుకుంటాడు. దాంతో అతని చేతిలో ఉన్న సంచి కింద పడుతుంది. సారంగపాణి కోపంగా దొంగవైపు చూస్తాడు. వాడు వీరయ్యని గుర్తుపడతాడు. నువ్వు వీరయ్యవి గదూ అని అనగానే దొంగ వీరయ్య తనలో తాను, వామ్మో, ఈ సారంగపాణిగాడు గుర్తుపట్టాడు. పొద్దున్నే ఊరంతా చెప్పి పంచాయతీ పెట్టిస్తాడు. అలా జరగడానికి వీల్లేదు అని అనుకొని పైకి కోపంగా, నేను వీరయ్యనేంటి, నేను దొంగని. అవును, నువ్వు వీరయ్యవే, దొంగవే, దొంగ వీరయ్యవి కాదు. దొంగ దొంగ అని అరవకు. కావాలంటే నేను దోచిన దాంట్లో నుంచి నీకు వాటా ఇస్తాను. లేదంటే కర్రతో కొట్టి కత్తితో బొడిచి చంపేస్తాను అని చెప్పి తన చేతిలో ఉన్న కర్రని కత్తిని చూపిస్తాడు. వాటిని చూడగానే సారంగపాణికి భయమేసింది. భయపడిపోతూ ఉంటాడు. వామ్మో, పోయి ఈ దొంగ వీరయ్యగాడికే చిక్కాలా? వాడికున్న 2 చేతుల్లో ఉన్న కర్రని కత్తిని చూస్తుంటే పై ప్రాణాలు పైకి బొయ్యేలా ఉన్నాయి. ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ నేల చూపులు చూశాడు సారంగపాణి. అప్పుడతనికి కింద పడిన దొంగ వీరయ్య సంచి కనపడింది. ఆ సంచిని చూస్తూ, ఈ సంచిని తీసి దొంగ వీరయ్యకి ఇచ్చేస్తే వాణ్ణేమీ చేయకుండా ప్రాణాలతో వదిలిపెడతాడు. లేదంటే కర్రతో గట్టిగా తల మీద కొట్టినా చస్తాను, కత్తితో 2 పోట్లు బలంగా బొడిచినా చచ్చిపోతాను అని అనుకుంటూ ఉంటాడు. దొంగ వీరయ్య అయోమయంగా సారంగపాణిని చూస్తూ, ఈ సారంగపాణి ఇంతలా నన్ను చూస్తున్నాడంటే నేను దొంగ వీరయ్యనని గుర్తుపట్టేశాడా? ఇప్పుడు నన్ను పట్టుకోవడానికొస్తున్న ఊరివాళ్ళకి పట్టిస్తాడా ఏంటి? ఇంతకాలం నేనొక దొంగనని తెలియని ఊరివాళ్ళు ఇప్పుడు దొంగనని తెలిస్తే నన్ను బతకనిస్తారా? వామ్మో, లేదు, వెంటనే పారిపోవాలి అని అనుకొని తను దొంగిలించిన సంచి అక్కడే సారంగపాణికి వదిలిపెట్టేసి ఏమీ మాట్లాడకుండా కర్రని కత్తిని అక్కడే వదిలిపెట్టి పారిపోతాడు దొంగ వీరయ్య. తనని ఏమీ అనకుండా దొంగ వీరయ్య పారిపోయినందుకు సారంగపాణి అదృష్టంగా భావించాడు. కాని తన దగ్గర పడి ఉన్న సంచిని కర్రని కత్తిని చూసి ఊరివాళ్లు తనని ఒక దొంగ అనుకొని చెయ్యని నేరం మీద వేసి తగిన విధంగా బుద్ధి చెప్తారు అని తను అనుకోలేదు. వీటిని రేపు పంచాయతీలో అప్పగించాలి అని అనుకుంటూ అమాయకంగా ఆ సంచిని భుజానికేసుకుని ఒక చేతిలో కర్రని మరొక చేతిలో కత్తిని పట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. అప్పుడే దొంగ కోసం కర్రలు పట్టుకుని కోపంగా ఆవేశంగా వెతుకుతున్న ఊరివాళ్లకి సారంగపాణి కనిపించాడు. అతని దగ్గర ఉన్న వాటిని చూసి ఊరివాళ్లు భూమయ్య, గోపాలం, కమలాకర్ రెచ్చిపోయారు. ఓహో, సారంగపాణి నువ్వా? అవునరా భూమయ్య, నేనే. ఇప్పుడే చూస్తున్నట్టుగా చూపులేంటి, అడగడమేంటి? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు ఈ పాడు పని? నేను చేస్తుంది పాడు పని కాదురా, పొలం పని. మనకి కడుపు నిండా అన్నం పెట్టే వ్యవసాయం పని. పాడు పనంటే కళ్ళు పోతాయి. ఎక్కడికి పోయినా తిరిగి తెచ్చుకోవచ్చులే సారంగపాణి. ఎంతకీ నువ్వు ఈ వేళలో ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను చూస్తుంటే ఊరెళ్తున్నట్టు కనబడుతున్నానా, ఇంటికి వెళ్తున్నట్టు కనబడుతున్నానా? ఏం అడుగుతున్నావురా కమలాకరు? పొలానికి నీళ్లు పెట్టి ఇంటికి వెళ్తున్నాను అని చెబుతారు. అది అబద్ధమని వాళ్ళు అర్థం చేసుకుంటారు. వెటకారంగా, ఎరా సారంగపాణి, నువ్వు పొలానికి నీళ్లు పెట్టి వస్తుంటే మరి నీ దగ్గర సంచి, ఈ కర్ర, కత్తి ఎందుకున్నాయరా అని అడుగుతాడు.
ఇదంతా దూరంగా ఒక ఇంటి చాటున నిలబడి చూస్తూ ఉంటాడు దొంగ వీరయ్య. ఇప్పుడు వీడు నా గురించి చెప్తాడా ఏంటి అని అనుకుంటూ ఉండగానే, ఇవ్వా, ఆ దొంగ వీరయ్య నన్ను గుద్దేసి పారిపోయాడ్రా. రేపొద్దునే వీటిని పంచాయతీలో అప్పగిచ్చాలని తీసుకెళ్తున్నాను అని చెప్తాడు. దొంగ వీరయ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు గోపాలం, ఏంటి, వీటిని వీరయ్య దొంగిలించాడా? నేను నమ్మను. అవును సారంగపాణి, నేను కూడా నమ్మను. తప్పు నువ్వు చేసి చెయ్యన్నారం వీరయ్య మీదకి నెట్టాలని చూస్తున్నావు కదా. ఒరేయ్, వీడేరా ఆ దొంగ, చెయ్యన్నారం వీరయ్య మీద పెడుతున్నాడు. ఇంకా ఆలస్యమెందుకు, మన ఆట మొదలు పెడదాం అని చెప్పగానే గోపాలం, కమలాకర్, భూమయ్య సారంగపాణిని బాగా కొడతారు. ఆ దెబ్బలకి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతాడు. కొట్టిన దెబ్బలకు చనిపోయాడేమోనని ముగ్గురూ కంగారు పడతారు. గుండె కొట్టుకోవడం గమనించి, వీడు బతికే ఉన్నాడ్రా, తీసుకెళ్లి ఇంటి దగ్గర పడేద్దాం, ఏదన్నా అయితే వీడి భార్య కమలే చూసుకుంటది అని చెప్పి అక్కడ్నుంచి సారంగపాణిని తీసుకొని అతని ఇంటివైపు నడుస్తూ ఉంటారు. ఇదంతా దొంగ వీరయ్య చూస్తూ ఉంటాడు. ఇక నుంచి మనం ఏ దొంగతనం చేసినా అది ఈ సారంగపాణి మీదకొస్తుంది, రాకుంటే మనమే దూసెయ్యొచ్చు అని అనుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు దొంగ. స్పృహ తప్పిన సారంగపాణిని తీసుకొని అతని ఇంటి దగ్గరికొస్తారు గోపాలం, కమలాకర్. పడేసలకుండా కమలని పిలిచి జరిగింది చెప్పి తనకు అప్పగించి వెళ్ళిపోదాం. సరేరా. కమలా, ఓ కమలా, తలుపుది, సారంగపాణిని తీసుకొచ్చాం అని గట్టిగా అంటాడు. ఇంట్లో మంచంలో పడుకున్న కమల ఆ మాట విని తలుపు తీస్తుంది. గాయాలతో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న భర్తను చూసి కమల కంగారు పడింది. అయ్యో, ఏమైంది మా ఆయనకి? దొంగ కదా, చేయాల్సిన అతిథి మర్యాదలు చేశాం, అందుకే స్పృహ తప్పి పడిపోయాడు. వేణీల కాపురం పెట్టు కమలా. ఆయన దొంగేమిటి? పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. ఎవరినో చూసి నా భర్తని దొంగ అనుకుని కొడతారా? రేపు పంచాయతీ పెట్టిస్తాను, ఉండండి అని చెప్పి కమల సారంగపాణిని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. మరుసటి రోజున ఊరి పెద్ద మనిషి చలపతి జరిగిన విషయం తెలుసుకుని గోపాలం, కమలాకర్, భూమయ్యతో కలిసి సారంగపాణి ఇంటికి వస్తాడు. సారంగపాణి బయట మంచంలో విరిగిన కాలుకి కట్టుకట్టుకుని పడుకుని ఉంటాడు. సారంగపాణిని అలా చూశాక వాళ్ళెవరికీ జాలి వేయలేదు. ఏమయ్యా సారంగపాణి, ఊరిలో బుద్ధిగా ఉంటూ నువ్వు చేసే పనులు ఇవా? ఇది మంచి పద్ధతి కాదు. ఇక మీదట ఇలా దొంగతనం చేయటాలు మానుకో, నీకే మంచిది. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం ఊరి నుంచి వెలేస్తాను, జాగ్రత్త. పెద్దయ్యా, మా బతుకుల గురించి మీకు తెలుసు కదా, ఇది చేయని నేరం అయ్యా. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించి చలపతి వెళ్ళిపోతాడు. ఈ విషయం దొంగ వీరయ్యకి తెలీదు. ఒకరోజు రాత్రి దొంగతనానికి వెళ్తూ, భారీగా ఏదైనా దొంగతనం చెయ్యాలంటే ఆ చలపతి గారిల్లే సరైంది అని అనుకుని చలపతి ఇంటికి వెళ్తుండగా తలుపు తెరిచి ఉన్న ఒక ఇల్లు కనబడుతుంది. దొంగ వీరయ్య ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఆ ఇంట్లో డబ్బులు, బంగారం కనిపిస్తాయి. ఆశగా వాటిని సంచిలో వేసుకుంటూ ఉండగా గోపాలం వచ్చి చప్పుడు రాకుండా తలుపు వేసి గడియ పెడతాడు. ఆ రోజు చెయ్యన్నేరమని అన్నావు కదా సారంగపాణి, ఈ రోజు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని గోపాలం ఆ ఇంటి దగ్గర కాపలాగా ఉంటాడు. మరుసటి రోజున కమలాకర్ చలపతి దగ్గరికొస్తాడు. ఏమైంది కమలాకర్? అయ్యా, ఆ సారంగపాణి రాత్రి మళ్ళీ దొంగతనం చేయడానికి ఓ ఇంటికెళ్ళాడు. అది చూసి గోపాలం గడియబెట్టాడు. దయచేసి మీరక్కడికి రావాలయ్యా అని వేడుకున్నాడు. చలపతి దయతో ఒప్పుకుని కమలాకర్తో కలిసి, కమలాకర్, వెళ్తూ వెళ్తూ ముందు మనం సారంగపాణి ఇంటికి వెళ్దాం. అక్కడ వాడి భార్య కమల ఏం చెప్తుందో విందాం. ఈ ఆలోచన బాగుంది బాబుగారు, అట్టాగే చేద్దాం అని చెప్పి కమలాకర్, చలపతి ఇద్దరూ సారంగపాణి ఇంటికొస్తారు. సారంగపాణి నడవలేక మంచంలో పడుకుని ఉంటాడు. కమలాకర్కి సారంగపాణిని చూడగానే అయోమయంగా ఉంటుంది. సారంగపాణి చలపతిని చూసి దండం పెడతాడు. అప్పుడే భూమయ్య అక్కడికొచ్చాడు. భూమయ్య, నేను చెప్పినట్టు కాపలా గాసావా? కాశాను బాబుగారు, ఈ సారంగపాణి ఇంట్లో నుంచి బయటికి రాలేదు బాబు అని చెప్పి తలదించుకున్నాడు భూమయ్య. కమలాకర్ కూడా ఏమీ మాట్లాడలేదు. చలపతి, కమలాకర్ భూమయ్యతో కలిసి గోపాలం దగ్గరికొచ్చారు. గోపాలం సంతోషపడుతూ, అయ్యా, మీరు చెప్పినట్టు ఆ దొంగ సారంగపాణిని ఈ ఇంట్లో బంధించారు అని చెప్పి తలుపు తీస్తాడు. దొంగ వీరయ్య ఆ ఇంట్లో నుంచి బయటకొస్తాడు. అది చూసి గోపాలం, కమలాకర్, భూమయ్య
ముగ్గురు ఆశ్చర్యపోతారు. వాళ్ళని చూస్తూ, ఇప్పుడు చెప్పండి, చెయ్యని నేరానికి సారంగపాణిని దోషిని చేసి బాగా కొట్టారు. ఇప్పుడు వాడి కాలు విరిగింది, పని కూడా చేసుకోలేకపోతున్నాడు, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాడు. చూసింది ప్రతిదీ వాస్తవం కాదు, అలాగే చెప్పేది కూడా ప్రతిదీ నిజం కాదు అని చెప్పగానే భూమయ్య, కమలాకర్, గోపాలం ముగ్గురు తలదించుకుంటారు. మీకు దొరక్కుండా అప్పటి వరకు పారిపోయిన దొంగ ఆ క్షణం దొరికాడంటే అతను పారిపోవటానికి దారి లేదా, దాక్కునే అవకాశం లేదా అని గమనిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నాయని తేలింది. అప్పుడు నాకు సారంగపాణి దొంగ కాదు అనే వాస్తవం అర్థమైంది అని చెబుతుంటే ముగ్గురూ తలదించుకుంటారు. అందుకే మీలో ఎవరికీ తెలియకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించాను. మీరు శ్రద్ధగా చేశారు, సారంగపాణి దొంగ కాదు అని తేలిపోయింది. తప్పైపోయింది బాబుగారు. ఇలా చెప్పి తప్పించుకోవటం సరైంది కాదు. సారంగపాణి కోలుకునేంత వరకు అతని కుటుంబ పోషణ మొత్తం మీ ముగ్గురే కలిసి చూసుకోవాలి, లేదంటే ఊరి నుంచి వెళ్ళిపోవాలి. అయ్యా, సారంగపాణి కుటుంబ పోషణ మేమే చూసుకుంటాం బాబుగారు. సారంగపాణి నిజంగానే దొంగతనం చేసినట్టు మీకు కనిపించుంటే పంచాయతీ పెట్టాలి గాని ఇలా ప్రాణాలు పోయేలా కొట్టకూడదు. అలా కొట్టి ఒకరి ప్రాణం తీసే హక్కు, అధికారం ఎవరికీ లేవు. గుర్తుపెట్టుకోండి. ఈ దొంగ వీరయ్యని రక్షక భటులకు అప్పగించండి, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి చలపతి తన పెద్దరికాన్ని నిలబెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గోపాలం, కమలాకర్, భూమయ్య ముగ్గురూ కలిసి సారంగపాణి ఇంటికొచ్చి చెయ్యని నేరాన్ని తన మీద వేసి తగిన శాస్తి జరిగిందంటూ ప్రవర్తించటం తప్పని ఒప్పుకుంటారు. చలపతి చెప్పినట్టుగా సారంగపాణి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ కుటుంబాలతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.